నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. నిర్మల్లో కమలానికి బిగ్ షాక్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగక ముందే రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకు ఒక పార్టీకి పిల్లర్లుగా ఉన్న నేతలు నేడు ప్రత్యర్థి గూటికి చేరుతూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనం నమోదైంది. నిర్మల్ మున్సిపాలిటీలో పట్టును బీజేపీ సీనియర్ నేత 3 సార్లు కౌన్సిలర్ గా గెలిచిన ఐనయ్య గారి రాజేందర్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇది కేవలం ఒక నేత మారడం కాదు, బీజేపీకి నిర్మల్ గడ్డపై తగిలిన పెను దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, నిర్మల్ ఇన్ఛార్జ్ రామకిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుకొండ రాము, 9వ వార్డు బాగులవాడ నుండి 3 సార్లు తిరుగులేని కౌన్సిలర్ గా గెలిచిన రాజేందర్ చేరిక. నిర్మల్ పట్టణ రాజకీయాల్లో ఐనయ్య గారి రాజేందర్ అంటే ఒక మాస్ లీడర్. 9వ వార్డు బాగులవాడలో ఆయనకున్న కేడర్, ప్రజల మద్దతు సామాన్యమైంది కాదు. వరుసగా 3 సార్లు కౌన్సిలర్ గా గెలవడం అంటే ప్రజల్లో ఆయనకు ఎంతటి ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి కంచుకోటలా ఉన్న ప్రాంతంలో రాజేందర్ కీలక పాత్ర పోషించేవారు. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో ఆ వార్డులోనే కాదు, చుట్టుపక్కల వార్డుల్లో కూడా బీజేపీ ఓటు బ్యాంకుకు గండి పడడం ఖాయమని కనిపిస్తుంది. రాజేందర్ బీఆర్ఎస్ లో చేరడానికి గల కారణాలను వివరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నిర్మల్ పట్టణ అభివృద్ధి అవి చేసింది ఏమీ లేదు అని ఆయన కుండబద్దలు కొట్టారు. కేవలం కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ హయాంలోనే నిర్మల్ రూపురేఖలు మారాయని, అందుకే అభివృద్ధి వైపే నిలబడాలని నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రామకిషన్ రెడ్డి మరియు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరిక జరగడం చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల వ్యూహంలో బీఆర్ఎస్ ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రాజేందర్ గారిని పార్టీలోకి ఆహ్వానించడం ఆయన సీనియారిటీకి గులాబీ పార్టీ ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. నిర్మల్ అంటేనే ఉద్యమాల గడ్డ. ఇక్కడ ప్రజలు ఎప్పుడూ అభివృద్ధిని ప్రేమిస్తారు. రాజేందర్ చేరికతో నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. రామకిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బీజేపీ నుండి ఇలాంటి సీనియర్ నేతలు పార్టీని వీడడం ఆ పార్టీ క్యాడర్ ను ఆందోళనలో పడేస్తుంది. అటు అధికార కాంగ్రెస్ కూడా ఈ పరిణామాలను గమనిస్తుంది. ఏదేమైనా నిర్మల్ మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తుగడలకు బన్నయ్య గారి రాజేందర్ చేరిక ఒక పెద్ద మైలేజ్ అని చెప్పక తప్పదు. మరి ఈ షాక్ నుండి బీజేపీ ఎలా కోలుకుంటుందో, రాబోయే రోజుల్లో ఇంకెన్ని చేరికలు ఉంటాయో వేచి చూడాలి. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ ఛానల్ న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.